హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొరిలు. ఈరోజు వీడియో వచ్చేసి ఉసిరికాయతోటి మంచి స్వీట్ చేస్తున్నా ఆమ్లా క్యాండీ అనమాట. చాలా చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. ఒక చెంబు వాటర్ పోసుకోవాలి, కడాయిలో పోసి కొంచెం మసిలిన తర్వాత ఒక జల్లి గిన్నె పెట్టుకోవాలి. పైన పెట్టుకొని ఉసిరికాయలు కడిగినవి పెట్టి ఒక 15 నిమిషాలు చిన్న మంట మీద స్టీమ్ చేసుకోవాలన్నమాట. మన ఇడ్లీ ఎట్లా పెట్టుకుంటామో అట్లా మంచిగా ఇట్లా ఉడుకుతాయి. స్టీమే వేసుకోవాలి, నీళ్ళలో వేసి ఉడకబెట్టుకోవద్దు. ఉడికిన తర్వాత మనం చాక్తోటైనా ఫోర్క్తోటైనా ఇట్లా గుచ్చి చూస్తే మెత్తగా ఇట్లా ఉడికి ఉంటాయి అన్నమాట. అప్పుడు దించుకోవాలి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలకు తీసుకోవాలి. అవి చల్లగా వేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత ఇట్లా ఓపెన్ అయిపోతాయి అన్నమాట. వాటంతలు అవే 15 నిమిషాలు 20 నిమిషాలు అట్లా పెట్టుకుంటే సరిపోతుంది. ఇగో ఇట్లా మొత్తం ఒక ఏ చెక్కకు ఆ చెక్క ఇట్లా విడ తీసుకోవాలన్నమాట. గింజలు తీసేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తాయి, అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మంచిగా స్టీమ్ చేసుకుంటాం కదా, ఎంత బాగా వస్తున్నాయి చూడండి. మంచిగా చెక్కలు అట్లా వేసి ఒక గిన్నెలకు తీసి పెట్టుకోవాలి. సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట స్వీటు. చాలా చాలా బాగుంటుంది. నెమ్మదిగా తీసుకోవాలి. వీడి మొత్తం ఇట్లా పప్పుగా కూడా గింజలు అయితే తీసి పక్కకి వేసేసుకోవాలి. అన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని అది వేడైన తర్వాత ఈ ఉసిరికాయ చెక్కలు వేసుకోవాలి. ఆ గ్లాస్ తోటి ఒక గ్లాస్ అయ్యనమాట ఉసిరికాయ చెక్కలు. ఒక గ్లాసు చక్కెర పోసిన నేను. ఒక గ్లాసు చెక్కలకు ఒక గ్లాసు చక్కెర పోసి మంచిగా ఇంకా మొత్తం ఇది మెల్ట్ కరిగిపోయేదాకా కలుపుకుంటూనే ఉండాలన్నమాట. ఉసిరికాయ చెక్కలు మొత్తం చిన్న మంట పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టుకోవద్దు. చాలా చాలా బాగుంటుంది టేస్ట్, సూపర్ టేస్టీ, సూపర్ హెల్తీ. చక్కెర ఒకటి అంత మంచిది కాదు, కానీ ఇప్పుడు ఒకసారి ఏం కాదు కాబట్టి చేసుకోవచ్చు. ఒకటేసారి తినాం కదా, ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఖచ్చితంగా. మంచిగా మనం పర్ఫెక్ట్గా వేసుకుంటే రోజుకు ఒక 2-3 చెక్కలు తిన్నా సరిపోతుంది అనమాట. అంత హెల్తీ అనమాట ఈ స్వీటు. ఇగో చక్కెర మొత్తం కరిగిపోయింది కదా, ఇట్లనే కలుపుకుంటూనే ఉండాలి. ఇంకా చక్కెర ఇలాచీలు దంచుకోవచ్చు, లేకపోతే నేనైతే అట్లా కొంచెం ఓపెన్ చేసి వేసేసిన తర్వాత మొత్తం పాకం వచ్చిన తర్వాత ఇలాచీలు తీసేసుకోవచ్చు అనమాట. తర్వాత కొంచెం ఒక పావు స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలి. ఉప్పుతోటే టేస్ట్ అనమాట. చక్కెర ఉప్పు 2 వేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది అనమాట ఈ స్వీట్ ఆమ్లా క్యాండీ. ఇక నురుగు వస్తుంది కదా, ఇంకా కొంచెం షేప్ అయితే సరిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలకైనా మనకైనా కొంచెం వామిటింగ్ వచ్చినట్టు అనిపించినా ఏమనిపించినా రోజు ఒక 2 చెక్కలు తింటే మంచిగా ఉంటుంది అనమాట. అల్లం రబ్బ, ఆమ్లా రబ్బ కూడా వేసిన కదా మొన్న, అట్లా అనమాట. తర్వాత ఒక చిన్న చెక్క నిమ్మరసం పిండుకోవాలి, ఎందుకంటే ఇది గట్టి పడకుండా. పాకం తర్వాత చల్లగైన తర్వాత కూడా గట్టి పడదనమాట నిమ్మరసం అనేది పిండుకుంటే. ఒకసారి ఇట్లా పాకం వచ్చిందో రాలేదో చూపిస్తున్నా చూడండి. లైట్ తీగ పాకం కాకుండా కొంచెం ఇట్లా ముదురు తీగ పాకం ఇట్లా రావాలన్నమాట, విడిపోకుండా. అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని అది చల్లగా అయిన తర్వాత బాగా చల్లగా కావాలి మొత్తం కంప్లీట్గా. మనం చేసిన రోజు కాకుండా 1 రోజు 2 రోజుల తర్వాత తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చేపల పులుసు, సర్వపిండి ఎంత టేస్ట్గా ఉంటుందో అంత టేస్ట్ ఉంటుంది. ఇక చూడండి, చూపిస్తున్న తేనెలాగానే ఎంత బాగా వస్తుంది కదా పాకము, అంత బాగుంటుంది అనమాట. ఇట్లా రావాలి. ఇట్లా వస్తే సంవత్సరం పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇంకా చూడండి, తేనెనే సేమ్. ఇంకా చూడండి ఎంత బాగా పడుతుందో, కలర్ఫుల్గా కూడా సూపర్గా ఉంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట. ఇంకా చల్లగా అయిపోయింది మొత్తము. ఒక గిన్నెలకు తీసి వేసుకుందాము. చూపిస్తున్నా చూడండి ఎంత బాగా వస్తుందో. మంచిగా ట్రాన్స్పరెంట్గా బాగా అయినాయి కదా చెక్కలు కూడా. చాలా చాలా బాగుంటుంది. ఇట్లా మొత్తం వేసుకోవాలి. ఇంకా అసలు ఒక్క చుక్క కూడా వేస్ట్ చేయొద్దు అనమాట. అంత మంచిది హెల్త్కు. షుగర్ ఉన్న వాళ్ళైతే బెల్లంతో చేసుకోవచ్చు, కావాలంటే ఇంకా బెల్లంతో కూడా చేసి చూపిస్తాను నేను. చూడండి ఎంత బాగా పాకం మంచిగా పట్టింది చెక్కలకి లోపల దాకా. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, చాలా చాలా బాగుంది. ఇట్లా తీగ తాగుతుంది కదా, అంత రావాలి పాకం. బాగా ఎంత బాగా వచ్చింది చూడండి. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.